అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ముగ్గురు స్నేహితుల కథ. అయితే మరి కథలోకి వెళ్దామా? పిఠాపురం అనే గ్రామంలో సోము, భీము, రాము అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళెప్పుడు కూడా చిన్నతనం నుంచి పక్కపక్క ఇళ్లల్లో ఎప్పటి నుంచో కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు. రాముకి కత్తి యుద్ధం చేయడం అంటే బాగా వచ్చు. కత్తి తిప్పడము, యుద్ధం చేయడం అన్నీ వచ్చు. అయితే భీముకి గుర్రపు స్వారీ చేయడం చాలా బాగా వచ్చు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారనమాట, నేను ఎవరి దగ్గరికి, ఏ రాజు దగ్గరికి ఉద్యోగం ఇమ్మని అడగను. నేను నా ప్రతిభను వాళ్ళకు గుర్తించి నన్ను చూసి వాళ్ళు ఏమైనా ఉద్యోగం ఇస్తే తప్పకుండా అందులోకి జాయిన్ అవుతాను. అంతే తప్ప నాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి దేహి నేను ఎవరిని అడగను అని అన్నాడు. సోము కూడా అలాగే మాట్లాడేసరికి రాము అన్నాడు, మనకి ఎంత ఉన్నా కూడా మనము ఎప్పుడు కూడా అలా గొప్పలు పెట్టుకోవడము, చెప్పుకోవడం గొప్పగా అది మంచిది కాదు. మనం ఎప్పుడూ చక్కగా ఉండాలి, నమ్రతతో ఉండాలి. ఎదుటి మనుషుల మీద మనము చాలా చక్కగా ఉండాలి తప్ప గొప్పలు చెప్పుకోకూడదు. నాకు ఇంత ప్రతిభ ఉంది, అంత ప్రతిభ ఉంది అని అనుకోకూడదు అని వాళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా ఏమైందంటే రాముకి పక్క ఊర్లో చిన్న పని వచ్చిందనమాట. తనకి ఒక చిన్న పని వచ్చేసరికి తన స్నేహితులిద్దరినీ కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళని కూడా తీసుకెళ్ళేసరికి ఆ ఒక్క పని కూడా పూర్తిగా అయిపోయింది. వాళ్ళు అలాగా తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడంటే హోటల్స్ అవి ఉన్నాయి, ఒకప్పుడు హోటల్స్ ఏమి ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి. ఏ రాత్రి అర్ధరాత్రి ఎక్కడన్నా ఉండవలసి వస్తే ఎవరైనా పూటకోళ్ళమ్మ అంటే ఒక్కొక్క ఇంట్లో ఏం చేసేవారంటే భోజనాలు అవి పెట్టి వాళ్ళు పడుకోవడానికి కూడా ఆశ్రమాన్ని ఇచ్చేవారు. అలాంటి ఇంటిని పూటకోళ్ళు ఇల్లు అని అనేవారు అన్నమాట. అలాంటి చోట వాళ్ళు ఏం చేశారంటే ఆ మన్నాడు పని అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళేసరికి ఒక పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్ళారు. వెళ్తే పూటకోళ్ళమ్మ ఏం చేసిందంటే వాళ్ళకి చక్కగా భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా ఆ రాత్రికి అక్కడ అలాగా ఉండిపోయారు. తెల్లారేసరికి అక్కడ వాళ్ళు ఒక మంచి అందమైన అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఎవరంటే లక్ష్మి. లక్ష్మి చాలా అందంగా ఉంది. ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఆ అమ్మాయిని చూసి చాలా ముగ్ధులయ్యారనమాట. నేను చేసుకుంటాను అనుకుంటూ వాళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారు. అనుకునేసరికి అంటే ఏంటి, ఆ పూటకోళ్ళ ఇల్లుని, అంటే ఒకప్పుడు చిన్న సత్రవ, దాన్ని పూటకోళ్ళ ఇల్లు అని అనేవారనమాట. దాన్ని మాధవయ్య గారు అనే ఒక ఆయన దాన్ని నడుపుతున్నాడు. అంటే ఎవరైనా బాటసారులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి తినడానికి కొంచెం భోజనం పెట్టి వాళ్ళు పడుకోవడానికి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసి ఉంచేవారనమాట మాధవయ్య గారు. ఆయన కూతురే ఈ లక్ష్మి. మాధవయ్య గారు అమ్మాయి చాలా అందగత్తె. ఆమెకి పెళ్ళేడు వయసు వచ్చిందన్నమాట. ఈ ముగ్గురు కూడా చూసి ఆయన్ని అడుగుదామని అనుకున్నారు. మర్నాడు ఉదయమే సోము ఏం చేశారంటే ఆ మాధవయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరు ₹1 కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటాను, మీరు దానికి సమ్మతమేనా అని అడిగాడు. అడిగేసరికి మాధవయ్య గారు ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు. తర్వాత రెండో అతను భీము ఏం చేశారంటే భీము కూడా మర్నాడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ అమ్మాయిని నేను మహారాణిలా చూసుకుంటాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని భీము అడిగాడు. అడిగితే ఈ మాధవయ్య గారు ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు. ఏంటి వీళ్ళు, అసలు నా పిల్లని వీళ్ళు ఇలా అడుగుతున్నారేంటి? 2 అడిగారు, మరి 3వ వాడికి ఉన్నవాడు ఉన్నాడు కదా, అతను కూడా వచ్చి ఇప్పుడు నన్ను అడుగుతాడేమో అని అనుకున్నాడు. కానీ రాము అక్కడికి రాలేదు, ఈ మాధవయ్య గారిని కూడా అడగలేదు. సరే అయితే అని అన్నాడు. మాధవయ్య గారు ఏం చేశారంటే ఆ ముగ్గురిని పిలిచి, మరి మీరు మా అమ్మాయిని వివాహం చేసుకుంటాను అంటున్నారు కదా, మీలో ఉన్న పుణ్యాన్ని, నేర్పరితనాన్ని నేను ఎలాగా తెలుసుకోవాలి? మీరు ఎలాంటి వాటిలో ప్రామాణ్యత ఉన్నదో నాకు తెలియదు కదా. మరి అయితే మీ ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతాను. ఎవరైతే ఆ పరీక్షలో నెగ్గుతారో వాళ్ళకి నేను
నా కూతుర్నిచ్చి మీకు వివాహం చేస్తాను అని అన్నారనమాట మాధవయ్య గారు. ఆ ముగ్గురు కూడా సరే అన్నారు. సరేనండి, మీరు ఎలా చెప్తే, మీరేం పని చెప్తే ఆ పని చేస్తాను అని అన్నారనమాట. అయితే గారు చెప్పారు. మర్నాడు పొద్దున్న వాళ్ళ ముగ్గురిని పిలిచారు. పిలిచి చెప్పారు. ఏమన్నారంటే, సోము, నువ్వు ఒక మంచి బావిని తవ్వి తయారు చేయాలి అని చెప్తే, అందుకు సోము అన్నాడు, సరేనండి అలాగే చేస్తాను, ఇది నాకు పరీక్ష అన్నాడు. అవును, నీవు బావి తవ్వే పనిలో నువ్వు ఉండాలి, నీకు పరీక్ష అన్నాడు. తర్వాత భీముని పిలిచాడు. భీము, ఒక మంచి ఇల్లుని నువ్వు తయారు చేసి కట్టి చూపించాలి నాకు. ఇదిగో ఈ స్థలం ఇస్తున్నాను, ఆ స్థలంలో నువ్వు కట్టాలి అని చెప్పాడనమాట. తర్వాత రాముని పిలిచాడు. రాము, నీకు 1 ఎకరం భూమిని ఇస్తున్నాను నేను. ఆ భూమినంతా కూడా చక్కగా అన్ని సౌకర్యాలతో నీకు ఇస్తున్నాను నేను. ఆ భూమిని నువ్వు పండించి నువ్వు నాకు 4 నెలల్లో పంటను చూపించాలి అని చెప్పాడనమాట ఈ మాధవయ్య గారు. ముగ్గురికి 3 పనులు కూడా అప్పచెప్పారు. అప్పచెప్తే అక్కడ ఏమైందంటే, ఈ పెద్దవాళ్ళు అంటే సోము భీము కూడా ఎక్కువ పని చేయలేరు. వాళ్ళు అసలు ఏదో 4 కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు ఈ మాధవయ్య గారు అక్కడి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే సోము కొంచెం సేపు పనిచేసి మళ్ళీ ఒక చెట్టు కింద పడుకోవడం చూశారు ఆయన దూరంగా ఉండి. అయితేని భూమికి పునాదులేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి సాయంత్రం అయ్యేసరికల్లా శుభ్రంగా సృష్టిగా తిని ఒక చెట్టు కింద నిద్రపోవడం చూశారు. అయితే రాము తనకిచ్చిన పొలంలోని చక్కగా అవన్నిటినీ మళ్ళు చల్లి నీటిని పెట్టి మొత్తం అంతా పొలమంతా కూడా పగలు రాత్రి తేడా లేకుండా ఆ పొలాన్ని కాపలా కాస్తూ ఎంతో చక్కగా వాటికి నీరు సరిపోయిందా లేదా, సరైన విత్తనాలు వేసామా లేదా అన్నీ పరీక్షగా ఆ పొలం వంకే చూస్తూ ఆ పొలంలోని ఎంతో చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో అతను మంచి పని చేయడానికి కంకణం కట్టుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నాయి. సోము బావి తవ్వలేకపోతున్నాడు. భీము మంచి పూరీలు కట్టలేకపోతున్నాడు. ఇంకా 4 నెలలు గడివిచ్చారు మాధవయ్య గారు. ఎప్పటికవుతుందో ఏమిటో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరి మట్టుకు వాళ్ళు పెళ్లి చేసేసుకోవాలి అమ్మాయిని అని అనుకుంటున్నారు వాళ్ళిద్దరూ కూడా. ఒకరోజు మాధవయ్య గారు సోము దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, నీ పని ఎంతవరకు అయ్యింది, ఏమిటి ఇంకా ఇలా ఉంది ఏమిటి అంటే, చేస్తున్నానండి, కానీ ఈ పని నాకేమీ అలవాటు లేదు. నాకు ఏదో మీరు బావి తవ్వమన్నారు, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తానన్నారు కాబట్టి ఈ బావి తవ్వడానికి నేను పూనుకున్నాను, నెమ్మదిగా చేస్తానులేండి అని అన్నాడనమాట. ఇంకా 2 నెలలు గడిచిపోయినాయి, ఇంకొక 2 నెలలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి మాధవయ్య గారు బయటకు వచ్చేసారు. తర్వాత భీము దగ్గరికి వచ్చాడనమాట. భీము, నీ ఇల్లు ఎంతవరకు తయారైంది అంటే, పునాదులు వేస్తున్నానండి అన్నాడు. ఈ పని నాకు అసలు చేతనే కాదు, ఏదో మీరు మీ పిల్లని నాకు ఇస్తానన్నారు కాబట్టి నేను ఈ పనికి పూనుకున్నాను అని చెప్పాడనమాట. సరే, అక్కడి నుంచి మాధవయ్య గారు ఏం చేశారంటే రాము దగ్గరికి వెళ్ళారనమాట. రాము ఏం చేస్తున్నాడంటే పగలనక రాత్రనక కష్టపడి చాలా జాగ్రత్తగా దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడనమాట. చాలా బాగా చేస్తున్నావు నువ్వంటే, అవునండి, మా పెద్దవాళ్ళు ఎవరన్నా ఏదన్నా పని చెప్పినప్పుడు ఆ పనిని పూర్తిగా చేయాలనే చెప్పారు. మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అని ఆ మాట నేను విన్నాను. అందుకే నాకు చాలా ఏదైనా ఒక పని మీద పూర్తి అయ్యేంత వరకు నిద్రపోను అని చెప్పాడనమాట. వరకు పైరు చాలా బాగా వచ్చింది. రాము చాలా బాగా చూసుకుంటున్నాడు. పొలాన్ని తన కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అనమాట. అంత ప్రేమిస్తున్నాడు. ఆయన ఇచ్చిన పనిని ఎంతో నిబద్ధతతో కరుడుతో చేస్తున్నాడు అనమాట ఆ పని. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి చెప్తున్నాడు, అప్పటికే 2 నెలలు పూర్తయిపోయింది, ఏమిటో వీళ్ళందరూ సగం పనులే చేస్తున్నారు, రాము మాత్రం చాలా బాగా పంటను పండించడానికి సిద్ధమవుతున్నాడు అని కూతురుతో చెప్పాడనమాట. కూతురు అంది, ఓహో అలాగా నాన్న, సరే అని అనుకుని తండ్రి కూతురు ఒక ఆలోచన చేశారనమాట. ఎలాగో ఎవరిని వివాహం చేసుకోవాలి ఏంటి అనేది ఒక నిర్ణయానికి వాళ్ళిద్దరూ వచ్చేసారు.
నెలల సమయం పూర్తి కావస్తుంది. అక్కడ ఏమైందంటే సోము తవ్వే బావి పూర్తిగా అవ్వలేదు, ఒక మాదిరిగా అయిందన్నమాట. భీము కట్టే ఇల్లు కూడా పెద్ద బలంగా లేదు. అయితే ఏం చేశారంటే మాధవయ్య గారు మర్నాడు వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళ ఇంటికి పిలిచారు. పెట్టిన గడువు 4 నెలలు తీరిపోయింది, మీ పనులు ఎంతవరకు పూర్తయినాయి అని అడిగాడు. మేము అదే పనిలో ఉన్నామండి, చేస్తున్నామని ఆ రాము సోము కూడా చెప్పారనమాట. మాధవయ్య గారు ఈ ముగ్గురి దగ్గరికి వెళ్ళి కూతుర్ని పంపించాడనమాట. వాళ్ళ ఆలోచనలు ఏంటో పసిగట్టుకు రమ్మని. అయితే మర్నాడు ఏం చేసిందంటే లక్ష్మి పెద్దవాడు ఒకరి దగ్గరికి వెళ్ళింది, సోము దగ్గరికి వెళ్ళింది. ఎందుకండి ఈ పనులన్నీ మీకు అవసరమా? మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, నన్ను తీసుకెళ్ళిపోతారా అని అడిగింది. అడిగితే తప్పకుండా, ఏంటి పళ్ళు, మీ నాన్న చాదస్తం కాకపోతే బావితో మండం ఏంటి, ఇదేమన్నా బాగుందా అని అన్నాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి భీము దగ్గరికి వచ్చింది. భీము గారు, ఎంతవరకు పని ఇంకా పూర్తి అవ్వలేదా, ఇల్లు ఇంకా కట్టడం అవ్వలేదా అంటే, అవుతుంది కదా, కట్టడం అవుతుంది. మరి ఏదో మీ నాన్నగారు నేను నాకు పెళ్లి చేస్తానన్నారని చెప్పేసి ఏదో ఒప్పుకున్నా, ఇదేమి నా చేతనైన పని ఏం కాదు, నాకేం చేత కాదు, ఎప్పుడు నేను ఇల్లు వాకలేం కట్టలేదు మరి అనేసరికి ఆమె అతని విషయం కూడా తెలుసుకుని అలాగే ఊరుకుంది. అక్కడి నుంచి రాము దగ్గరికి వచ్చింది. ఈ రాముతో అంటుంది, మన ఇద్దరమే ఎక్కడికన్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామా అని. ఏమిటండి మీరు అనే మాట, ఏదైనా బాగుందా అసలు? పెద్దవాళ్ళని వద్దని కాదని మనం వివాహం చేసుకోకూడదు కదా, మీకు అది తెలీదా? పెద్దల మాట చద్దన్నం మూట లాంటిది అని మీకు తెలీదా? పెద్దవాళ్ళు ఎప్పుడు మన మంచికే అన్నీ చెప్తూ ఉంటారు కదా, మీకు ఆ విషయాలని మీకు తెలీదా ఏమిటి? నాన్నగారు పెట్టిన పరీక్షలో నేను నెగ్గకపోయినా ఒక పనిని మనకి అప్పగిచ్చినప్పుడు దాన్ని ఎంతో సంపూర్తిగా పూర్తి చేయాలి. అదే నా గొప్పతనం అనేది. ముగ్గురిని కలిసిన తర్వాత లక్ష్మి సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ ముగ్గురిలో నా కూతుర్ని ఎవరికిస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెల్లవారులు ఆలోచిస్తూ ఉండేసరికి తెల్లారిపోయింది. లేక అతనికి ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏం చేయాలి అనేసి. ఇప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా పిలిచి సోము ఏం చేస్తున్నావు అంటే, నేను బావి తవ్వడం పూర్తి చేశానండి అన్నాడు. అయితే భీము నీ ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేసరికి, నా ఇల్లు చాలా బాగా తయారైందండి అని అన్నాడు. రాము అన్నాడు, మరి నీ పొలం ఎంతవరకు వచ్చింది నాయనా అంటే, నా పొలం పూర్తయిపోయిందన్నాడు. అయితే ఒకసారి నేను వీటన్నిటినీ చూడటానికి వస్తానంటే, సరే తప్పకుండా రండి అన్నాడు. అనేసరికి మాధవయ్య గారు బయలుదేరి సోము బావిని చూశారు. ఆ బావిలో ఎన్ని అడుగులు తవ్వినా కూడా ఒక చిక్క నీరు కూడా రాలేదన్నమాట. అదేంటి, ఇంత పెద్ద బావి తయారు చేసినా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా రాలేదు, ఇదేం పని మందిరి వీడు అని మనసులో అనుకున్నాడు మాధవయ్య గారు. భీము ఇల్లు చూడడానికి వచ్చాడు. భీము పూరిల్లు ఎలా ఉందంటే చాలా నాసిరకమైన వస్తువులతో తయారు చేసిన ఇల్లు అది. గట్టిగా ఒక వరద వచ్చినా ఒక తుఫాన్ వచ్చినా కొట్టుకుపోద్ది అనమాట. ఇంకా అలాంటి ఇల్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా మరి అని అనుకుని మళ్ళీ పక్కకొచ్చి రాము పండించే పొలం దగ్గరికి అక్కడికి వచ్చాడు మన మాధవయ్య గారు. రాము, నీ పొలం పంట ఎంతవరకు వచ్చిందంటే, పొలము పంట పండడానికి వచ్చేసిందండి, అంతా కూడా రెడీ అయిపోయింది అని చూశాడు. మాధవయ్య గారు చూసి, అబ్బా ఎంత చక్కగా పనిచేసావయ్యా నువ్వు, ఎంత పంటను పండించావు, 1కి 3 వంతులు పంట పండించావు నువ్వు చాలా గొప్పవాడవయ్యా అనేసరికి, అయ్యా నాకు పొలం పండించడంలో నాకు ఎటువంటి నేర్పడతనం లేదు, నేను ఎప్పుడు కూడా ఈ పని నేను చేయలేదు, కానీ మీరు చెప్పిన పనిని నేను సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో అని మాధవయ్య గారితోని రాము చెప్పాడనమాట. మనం చేసే పని చక్కగా చేయాలి అనేసరికి మాధవయ్య గారు, నేను ఇచ్చిన పొలానికి నువ్వు 3 వంతుల రెట్లు పండించావు కాబట్టి నువ్వే చాలా గొప్పవాడివి అని అన్నారన్నమాట. అన్నాడు వాళ్ళ ముగ్గురిని తన ఇంటికి పిలిచి ఏమన్నాడంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నారు మాధవరావు గారు. అయితే ఏంటండి నిర్ణయం అంటే, నేను రాముకిచ్చి నా కూతుర్ని వివాహం చేస్తానన్నాడు. ఏమిటి,
మీరు రాముకిచ్చి వివాహం చేస్తారా లక్ష్మిని? మేము కూడా ఒక పెద్దవాడు చెప్పాడు, నేను బావిని చక్కగా తవ్వాను కదా అంటే, నువ్వు అంత తవ్వినా దాంట్లో ఒక చుక్క నీరు కూడా రాలేదు అన్నారు. అయితే రెండోవాడు, నువ్వు కట్టే ఇల్లు అసలు కొంచెం కూడా బాగాలేదు, అది గట్టిగా తుఫానుకు వచ్చినా గాలి వచ్చినా ఏమొచ్చినా కూడా అదంతా కూడా కూలిపోతుంది, నువ్వు చాలా నాసిరకం మట్టితో కట్టావు నువ్వు అని అన్నారు. మరి రాము చాలా చక్కగా నేను ఇచ్చిన ఎకరం పొలంలోని మూడు బాగా ఎంత అంటే చాలా బాగా పంటను పండించాడు. మంచి మంచి విత్తనాలు వేసి చాలా చక్కగా చేశాడు. 3 వంతుల పంట చేతికొచ్చింది. కాబట్టి రామునే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడనమాట. రాము ఎంతో స్వశక్తితో ఇచ్చిన పనిని చాలా చక్కగా చేయడం వల్ల నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇలాంటి వ్యక్తికి నా కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం వల్ల ఆమె ఎంతో జీవితం ఎంతో కూడా చాలా సాఫీగా సాగిపోతుందని చెప్పాడనమాట. ఒక ఆడపిల్లని వివాహం చేయాలంటే తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా ఆలోచించాలి. కానీ అందరిలో రాము చాలా గొప్పవాడు, మంచి నీతిమంతుడు, మంచి నైపుణ్యం గలవాడు. ఎన్నో రకాలుగా కష్టపడి పొలాన్ని చక్కగా పంట పండించాడు. ఒక రైతుకుండే లక్షణాలన్నీ కూడా ఇతనికి ఉన్నాయి. కాబట్టి నా కూతుర్ని ఇతనికి ఇచ్చి వివాహం చేస్తున్నాను అని చెప్పేసరికి ఇద్దరు కూడా స్నేహితులు మొహం మార్చుకుని వెళ్ళిపోయారనమాట. చూసారా మరి పిల్లలు, వింటున్నారా? ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని నైపుణ్యం చూపించి అక్కడ ఆ పని పూర్తి చేసినట్లయితే అవతల వాళ్ళకు కూడా ఎంతో మెప్పును పొందగలుగుతారు. వింటున్నారా మరి? అయితేని ముగ్గురు స్నేహితుల్లో ఎవరు గొప్పవాళ్ళు మీరు చెప్పగలరా? అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.